హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఔరంగాబాద్ ట్రిప్, షిరిడి, 3 జ్యోతిర్లింగాలు, భీమాశంకర్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, నాసిక్ అండ్ మినీ తాజ్మహల్ ఈ ప్లేసెస్కి మేము వెళ్ళామండి. దాని వీడియో ఇది. మేము హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్ళామండి షిరిడీకి. మనకి 2:30కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి షిరిడీకి ఉందండి ఫ్లైట్. మా బాబుకి ఇదే ఫస్ట్ టైం అండి ఫ్లైట్. సో వాడికి లాంచ్ ఎలా ఉంటుంది చూపిద్దామని ఈ లాంచ్ యాక్సెస్ తీసుకొని వెళ్ళామన్నమాట. నెక్స్ట్ మేము షిరిడీకి అరౌండ్ 3:45 అలా వెళ్ళామండి. అక్కడ మేము రూము అండ్ దర్శన్ ప్రీ బుక్ చేసుకున్నాం అనమాట. మాకు ఈవినింగ్ 8 o'clockకి దర్శనం ఉంది. సో మేము ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడి నుంచి ఒక క్యాబ్ ఉన్నాయండి, అక్కడ క్యాబ్ ఫెసిలిటీ. ఆ క్యాబ్ తీసుకొని మేము భక్తి నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఆ భక్తి నివాస్కి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినామండి. ఇదిగోండి మేము దర్శనానికి వెళ్ళిన టైంలో తీసుకున్న ఫొటోస్ ఇవి. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఆ రోజే ఈ భీమాశంకర్ ఏవైతే జ్యోతిర్లింగాలు వెళ్ళాలో దానికి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము. ఇది మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మా బాబు ఆ క్యూబ్ ఒకటి కొనుక్కున్నాడండి. దాన్ని తిప్పుతూ వచ్చాడనమాట. లేకపోతే వాడు మధ్య మధ్యలో ఏవైతే కావాలో అన్నీ కొనియాలంటే మనకి అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు అనమాట. దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇదేమో భీమాశంకర్ అండి, భీమాశంకర్ జ్యోతిర్లింగం ఇది. కానీ ఇది నేను ఫస్ట్ జ్యోతిర్లింగము శ్రీశైలం వెళ్ళండి, తర్వాత జ్యోతిర్లింగం అంటే నేను వెళ్ళింది భీమాశంకరే. కానీ చాలా బాగుందండి, అసలు మంచి ఫీల్ ఉన్న ఇది. వెళ్ళే దారంతా కూడా అంత కొండ మీద ఉంటుందండి మొత్తం. అసలు ఆ సీనరీ అయితే ఏమి అంత ఎక్సలెంట్ ఉంటుందండి ఈ భీమాశంకర్. ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగము అయిన తర్వాత మేము త్రయంబకేశ్వర్ వెళ్ళాము. ఇదంతా ఇప్పుడు మీకు ఏదైతే నేను వీడియో చూపిస్తున్నానో ఇదంతా భీమాశంకర్ జ్యోతిర్లింగం అనమాట. వ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ ఈ టెంపుల్ చాలా బాగుందండి. అసలు మనం జ్యోతిర్లింగాన్ని టచ్ చేయొచ్చు. ఆ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదేమో పక్కన కోనేరు అనమాట, ఆ జ్యోతిర్లింగానికి పక్కన. నెక్స్ట్ మేము త్రయంబకేశ్వర్ వెళ్తున్నామండి. ఇది త్రయంబకేశ్వర్ వెళ్ళే రూటు. అది కూడా హిల్ టైపే ఉందనమాట. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి కూల్ బ్రీజ్ అయితే మాత్రం ఉందండి, చాలా బాగుంది. మేము ఇది త్రయంబకేశ్వర్ టెంపుల్ అండి. ఇప్పుడు నేను కనిపించేది త్రయంబకేశ్వర్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. త్రయంబకేశ్వర్లో కూడా మాకు స్పర్శ దర్శనం అయితే లేదు, ఎందుకంటే ఆ టైంకి మొత్తం అంతా అలంకారం అయిపోయిందనమాట. మాకు భీమాశంకర్లో స్పర్శ దర్శనం దొరికిందండి. తర్వాత కృష్ణేశ్వర్లో కూడా మాకు స్పర్శ దర్శనం దొరికింది. మీరు వెళ్ళేటప్పుడు మీరు స్పర్శ దర్శనం ఉంది, మీరు కొనుక్కోండి అని చెప్తారు. బట్ మీరు కనుక్కొని అప్పుడు వెళ్ళండి, ఎందుకంటే మనం తీసుకుపోయిన ఐటమ్స్ అన్నీ అప్పుడు వేస్ట్ అయిపోతాయి, అక్కడ ఏమి యూజ్ చేయరు. ఇప్పుడు ఇదంతా లైన్ అండి. ఇది త్రయంబకేశ్వర్ అనమాట, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ ప్రెమిసెస్. చాలా బాగుందండి, అసలు చూడాల్సిన జ్యోతిర్లింగాలు ఇవి. మనకున్న 12 జ్యోతిర్లింగాలు ఈ మహారాష్ట్రలో మేము వెళ్ళినప్పుడు 3 కవర్ చేయగలిగామండి. భీమాశంకర్, త్రయంబకేశ్వర్ అండ్ కృష్ణేశ్వర్. ఇది నైట్ వ్యూలో చాలా బాగుందండి. ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత మేము నాసిక్ వెళ్ళాము. నాసిక్ కాకపోతే ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి భీమాశంకర్ జ్యోతిర్లింగం అనమాట. ఇదంతా లోపల వ్యూ. ఇందాక మీరు చూసిందంతా బయట టెంపుల్, ఇప్పుడు ఇదంతా లోపల అనమాట. మనకి ఫోన్ యాక్సెస్ ఉంది, వేరాజ్ భీమాశంకర్లో మనకి లేదండి. త్రయంబకేశ్వర్లో లోపల ఫోన్ అలో చేస్తున్నారు, కృష్ణేశ్వర్లో కూడా ఫోన్ యాక్సెస్ లేదు. ఇదిగోండి, మీరు కూడా దర్శనం చేసుకోండి త్రయంబకేశ్వర్. మేము బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగామండి, కానీ చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉందండి. మరీ ఫుల్ రష్ అయితే ఏం లేదు, చాలా బాగుంది. ఇదంతా టెంపుల్ వ్యూ అండి. మా హస్బెండ్ మా బాబు అక్కడ ఇలాంటి షర్ట్స్ అమ్ముతున్నారు, ఆ షర్ట్స్ తీసుకొని వేసుకున్నారు. ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేము నాసిక్ వెళ్ళామండి.
కానీ మేము వెళ్ళిన టైంకి నైట్ అయిపోయింది. ఆ టైం వరకు మనం త్రివేణి సంగమం అన్నీ కవర్ చేయలేకపోయాం అనమాట. మీరు ఒకవేళ నాసిక్కి వెళ్ళే పని అయితే మీరు 4 లోపల వెళ్తే మీకు అన్ని టెంపుల్స్ కవర్ అవుతాయంట అక్కడ. తర్వాత మనం త్రయంబకేశ్వర్లో బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు టెంపుల్ ఇది. తర్వాత మేము నాసిక్ వెళ్ళాం అనమాట. కానీ నాసిక్లో మేము అన్ని టెంపుల్స్కి వెళ్ళలేకపోయామండి. నాసిక్లో కపాలేశ్వర్ టెంపుల్ అని ఒకటి ఉందండి. మేము వెళ్ళిన టైంకి అక్కడ ఒక హారతి లాగా జరుగుతుందనమాట. అసలు ఆ హారతి అంతా మనం వింటుంటే మనకి ఎలా ఉంటుందంటే గూస్ బంప్స్ వచ్చేటట్టుగా ఉన్నాయండి. అసలు చాలా బాగుంది కపాలేశ్వర్ టెంపుల్. మీరు వెళ్ళినప్పుడు వెళ్ళండి. కాకపోతే నేను అది వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ మనం ఇక్కడ సంగమం ఉంది కదండి, ఆ సంగమం దగ్గర మేము ఓన్లీ స్నానాలు అవన్నీ అయితే ఏం చేయలేదు, కానీ జస్ట్ ఓన్లీ ఫొటోస్ అయితే దిగాము. తర్వాత నెక్స్ట్ డే మేము ఔరంగాబాద్ వెళ్ళామండి. ఔరంగాబాద్ దగ్గర మనకి మినీ తాజ్మహల్ ఉంది. మినీ తాజ్మహల్ ఏంటంటే ఔరంగజేబు ఉన్నారు కదండి, ఆయన వాళ్ళ వైఫ్కి జ్ఞాపకార్థం అది ఈ మినీ తాజ్మహల్ కట్టారనమాట. ఇది తాజ్మహల్కి ఒక రెప్లికా టైప్ అనమాట. కాకపోతే ఇదంతా లైమ్ స్టోన్, కిందంత వరకేమో ఆమె సమాధి ఉన్నంత వరకేమో వైట్ మార్బుల్, వెరాజ్ పైనంతా ఏమో లైమ్ స్టోన్. వెరాజ్ మనకు ఆగ్రాలో ఉండే తాజ్మహల్కి మొత్తం అంతా మార్బులే, కానీ ఇది ఓన్లీ బేస్ వరకు మాత్రమే మార్బుల్ ఉంటుంది అనమాట. పైనంతా లైమ్ స్టోను. మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే మనం ఏంటంటే మొత్తం ఇది చూస్తే మనకి సేమ్ తాజ్మహల్లో చూసినంత లాగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. మేము మంచిగా చూసాము. ఇది కూడా మనము ఆగ్రా వెళ్ళి తాజ్మహల్లో చూసే అంత టైము అలాంటి స్కోప్ మనకు లేనప్పుడు మనం ఏదైతే మనం షిరిడి ఆ టైం వెళ్ళినప్పుడు ఈ ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ ఒకసారి విజిట్ చేయండి, బాగుంది. లోపల ఆమె సమాధి అవన్నీ కూడా ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. ఫోన్ యాక్సెస్ ఉందండి మనకి, కెమెరా యాక్సెస్ కూడా ఉంది లోపలికి. ఇదేమో పైన నుంచి అండి. ఇది నేను చెప్పాను కదా, ఫస్ట్ ఓన్లీ బేస్ వరకు మాత్రమే మార్బుల్ ఉందన్నమాట. ఈ పైన అంతా ఇదేమో ఆమె సమాధి అండి, ఆ రాణి సమాధి. ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్ అండి, వాళ్ళ వైఫ్ సమాధి అనమాట ఆమెది. ఇక్కడ అంతా రాసుంటారు బయట. నెక్స్ట్ నిజాం ఉన్నారు కదండి, ఆయన నిజాము ఆ పక్కనే ఒక మాస్క్ కట్టించారు. నెక్స్ట్ మేము అయిన తర్వాత ఇక్కడ పైతానీ శారీస్ వీవర్స్ ఉన్నారండి. మనము వెళ్ళే దారిలో మనము ఈ మినీ తాజ్మహల్ దాటుకొని మనము భద్రమారుతి స్లీపింగ్ హనుమాన్కి వెళ్ళే దారిలో మనకి ఈ పైథానీ వీవర్స్ అండి. ఈ వీవర్స్ పైథానీ శారీస్ అని ఉంటాం కదా, ఆ పైథానీ శారీస్ వీవ్ చేసే ఒక మేకింగ్ది ఏదైతే ఉందో ఒక ఫర్మ్ మనకి దారిలో కనిపిస్తుందండి. మీరు కూడా మీకు టైం ఉంటే ఒకసారి ఆగి వాళ్ళు వీవ్ చేసేది చూడండి, చాలా బాగా ఉన్నాయండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళే వీవ్ చేసి మళ్ళీ పక్కన సేల్ చేస్తున్నారు అనమాట. ఏవైతే వీళ్ళు వీవ్ చేసినారో అవి పైతానీ శారీస్ అండ్ ఇమ్రు. ఈ ఔరంగాబాద్లో ఫేమస్ ఇమ్రు శారీస్ అండి. అవి మనకి స్టార్టింగ్ 1500 నుంచి ఉన్నాయి. నేను ఒక శారీ కొనుక్కున్నాను. నెక్స్ట్ పైతానీ శారీస్ అయితే మనకి స్టార్టింగ్ 5000 నుంచి ఉన్నాయన్నమాట. మేము అది అయిపోయిన తర్వాత భద్రమారుతి అనే ప్లేస్కి వెళ్ళామండి. భద్రమారుతి అనేది స్లీపింగ్ హనుమాన్ అనమాట. మనకి ఇలా పండుకొని ఉన్న హనుమాన్ వరల్డ్లో 3 ప్లేసెస్ ఉన్నాయంటండి. అవి వన్ ఆఫ్ ది ప్లేస్ ఈ భద్రమారుతి. ఈ భద్రమారుతిలో మనకి హనుమాన్ ఇది ఉంటారనమాట, పండుకొని ఉంటారు. మనం దర్శనం చేసుకొని వచ్చేయడం అనమాట. ఇక్కడ మనం చేతికి కట్టుకునే తాళ్ళు ఉంటాయి కదండి, అవి మనము ఒక 10 రూపీస్ ఇస్తే వాళ్ళు ఆయన దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారన్నమాట. అవి మనం తీసుకొని చేతికి కట్టుకోవచ్చు. బాగుందండి ఈ భద్రమారుతి. నేను ఇదే ఫస్ట్ టైం స్లీపింగ్ హనుమాన్ చూడడం. ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూసారా, ఇది భద్రమారుతి అనమాట.
స్లీపింగ్ హనుమాను. ఇది బయట ఆ టెంపుల్ బయట అనమాట. ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయండి. చాలా చాలా అంటే చాలా మంకీస్. మనం ఏమన్నా తీసుకుపోతున్నా అవి మన దగ్గర నుంచి తీసుకుంటాయి. తర్వాత ఇది అయిన తర్వాత మేము గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగంకి వెళ్ళామండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపించేది టెంపుల్ గ్రిష్ణేశ్వర్. కానీ ఇక్కడ మనకు లోపల మొబైల్ యాక్సెస్ లేదండి. సో మేము లోపల మీకు వీడియో అయితే తీయలేకపోయాము. కానీ లోపల స్ట్రక్చర్ అయితే కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఒక మఠం తాలూకు టెంపుల్ అండి ఇది. ఆ టెంపుల్ నుంచి మేము బయట గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఫోటో తీసామన్నమాట. ఇదంతా మఠం నుంచి అండి. లోపలైతే మాత్రం మనకి ఫోటో యాక్సెస్ లేదు. కృష్ణేశ్వర్ కూడా స్పర్శ దర్శనం అండి. మేము వెళ్ళిన టైంకి మనకి స్పర్శ దర్శనము దొరికింది. మనం వెళ్ళి టచ్ చేయొచ్చు అనమాట స్పర్శ దర్శనానికి. ఇదంతా కృష్ణేశ్వర్ టెంపుల్ అండి. తర్వాత మేము కృష్ణేశ్వర్ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వెళ్ళాము. కాకపోతే మాకు ఎల్లోరా కేవ్స్కి అంత టైం లేకుండే. మేము వెళ్ళింది అరౌండ్ 4 అనుకుంటానండి. కానీ 6 o'clockకి ఎల్లోరా కేవ్స్ క్లోజ్. సో మీరు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ 12 o'clock మధ్యాహ్నం 12 o'clock ఎల్లోరా కేవ్స్ రీచ్ అయ్యేటట్టు వెళ్తే మీరు మొత్తం కేవ్స్ అన్నీ చూడొచ్చండి. దానిలో మేము అయితే ఓన్లీ అన్ని కేవ్స్ అయితే కవర్ చేయలేదండి. ఓన్లీ ఒక 32 to 64 కేవ్స్ వరకు మాత్రమే చూసాము. ఇక్కడ మనకి ఈ ఎల్లోరా కేవ్స్ మనకి ఏమేమి ఉంటాయంటే అండి, మనకి బుద్ధిస్ట్ రిలేటెడ్ కేవ్స్ ఉంటాయండి. నెక్స్ట్ జైన్స్కి రిలేటెడ్ కేవ్స్ ఉంటాయి. తర్వాత బ్రాహ్మణ్ రిలేటెడ్ కేవ్స్ ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళింది కైలాష్ టెంపుల్ అని చూసారండి. ఆ కైలాష్ టెంపుల్ ఉన్న కేవ్స్కి వెళ్ళాం అనమాట. మనం లోపల గైడ్స్ ఉంటారండి. మనం కావాలంటే గైడ్ తీసుకోవచ్చు. కాకపోతే 1 to 3 members అలా వెళ్తే మనం గైడ్ వేస్ట్ అండి. ఎందుకంటే ఆ గైడ్ ఇవన్నీ చూపించడానికి అట్లీస్ట్ ఒక 3,000 అలా అడుగుతున్నారు. కానీ బయట ఏమో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు కూడా ఇంచుమించు అలానే అడుగుతున్నారు, ఒక 2,000 అలాగా. మేమైతే మాత్రం ఏం గైడ్ తీసుకోలేదండి. ఎందుకంటే మాకు అంత టైం లేదు. అన్ని కేవ్స్ కవర్ చేస్తే మనం గైడ్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు అవన్నీ నీట్గా చూపిస్తారనమాట. మనకి ఏంటి అనేది అర్థమవుతుంది. మేము ఈ కేవ్స్లో ఓన్లీ కైలాష్ టెంపుల్ ఉంది కదండి, టెంపుల్ చూసాము. ఆ టెంపుల్ నుంచి మనకు బయటకు రాగానే మనకి చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఆ టెంపుల్ ఇవి చూసాము. తర్వాత మనకి 20 rupees నోట్ మీద ఒక పిల్లర్ ఉంటుంది కదండి, 20 rupees నోట్ బ్యాక్ సైడ్, అది ఈ ఎల్లోరా కేవ్స్ మీదలో ఉండే ఒక పిల్లరే అండి. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ పిల్లరే మనకి 20 rupees నోట్ మీద ఉండే పిల్లర్ అనమాట. తర్వాత ఇదంతా లోపల అవన్నీ లోపల చాలా చాలా కేవ్స్ ఉన్నాయండి. కాకపోతే మీరు గైడ్ తోటి తీసుకుంటే బెటరు. కానీ ఆ టైం చెప్పాను కదండి, అట్లీస్ట్ మీరు ఒక 3 to 4 hours ఉంటేనే గైడ్ సజెస్ట్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఇదే అండి ఆ పిల్లరు, 20 rupees నోట్ మీద ఉండే పిల్లర్ అనమాట. కానీ టెంపుల్స్ అవన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మోనోలిథిక్ ఎక్స్కవేషన్ అండి. ఇదంతా మనకి ఒక సింగిల్ స్టోన్ అనమాట, సింగిల్ స్టోన్ మీద ఉంటుంది. బట్ చాలా బాగుంటుందండి. మనము దీనిలో కైలాష్ టెంపుల్ అని చెప్పాను కదండి, దానిలో పెద్ద శివలింగం అండి. ఎంత పెద్ద శివలింగం అంటే చాలా బాగుంటుంది. మనకి వెళ్ళే దారిలో ఒకవేళ మనం గైడ్స్ తీసుకొని ఉంటే వాళ్ళు మనకి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, అలా సరస్వతి అని అలా ఎవరెవరైతే ఏవైతే కార్వింగ్స్ ఉన్నాయో అంటే మనకు కనిపించండి మామూలు నార్మల్గా వాళ్ళు కొన్ని లేజర్ లైట్స్ యూస్ చేసి మనకి చూపిస్తారనమాట. మేము వెళ్ళే టైంలో వేరే వాళ్ళు గైడ్ యూస్ చేసి చెప్తున్నారు. ఆ టైంలో మేము విన్నాము. బికాజ్ మాకు అంత టైం లేదు గైడ్ తీసుకొని చూసేంత. బట్ మీరు ఈసారి వెళ్తే తప్పకుండా మీరు 12కి అక్కడికి ఎల్లోరా కేవ్స్కి రీచ్ అయిపోయేటట్టు చూడండి. ఇదిగోండి ఇదే అండి ఆ శివలింగము, చాలా పెద్ద శివలింగం అండి. ఇది చాలా బాగుంది. ఈ శివలింగం టెంపుల్ దాటిన తర్వాత మనం బ్యాక్ వస్తే మనకు అన్ని టెంపుల్సేనండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్. ఎంత క్రౌడ్ ఉన్నా కానీ చాలా వ్యాస్ట్గా ఉంటుంది. మనం చూడండి క్రౌడ్ అయితే చాలా ఉన్నారు ఆ రోజు. బట్ స్టిల్ మనకి ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్ ఉంటుంది. మొత్తం అన్ని స్టోనే అండి. సింగిల్ స్టోన్ మీద
చెక్కిన ఇవన్నీ అన్నమాట ఇవి. బట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మన హిస్టారిక్ వాల్యుబుల్ థింగ్స్ అండి. మీరు కూడా ఈసారి షిరిడి అలా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఎల్లోరా కేవ్స్ విజిట్ చేయండి. అండ్ జ్యోతిర్లింగాలు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.